ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసము నారా చంద్రబాబు నాయుడు అంటే సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అనేక త్యాగాలు చేయడం అయితే జరిగింది. మరోసారి కూడా త్యాగం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే తన యొక్క త్యాగాలు ఉంటాయి. తన యొక్క ప్రజల కోసము తను ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటూ అటు చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజ్యసభ సీట్ ఏవైతే ఉంటాయో అవి ఈ నెల అంటే జూన్ నెలలో మొత్తం పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా 4 స్థానాలు అయితే అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ 4 స్థానాలు కూడా మొత్తం టీడీపీకే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే టీడీపీకి 4 స్థానాలు ఉంటే ఆ 4 స్థానాలకు వెళ్ళి 2 స్థానాలు ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి ఇచ్చే ఆలోచనలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించి కూడా కీలక పరిణామాలు అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా కొంత అసంతృప్తి వెల్లడి చేస్తూ ఉన్నారు. మేము పార్టీ కోసము పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని అనేక తరాల నుండి కూడా మేము కష్టపడతా ఉన్నాము. మాకు ఏదో ఒక పదవి వస్తుందని కూడా ఆశించాము. ఈ రాజ్యసభకు సంబంధించిన సీట్ అయినా వస్తుందేమో అని కూడా ఆశించాము. కాకుండా ఇప్పుడు మీరు బీజేపీకి జనసేనకి ఇవ్వడం వల్ల మాకు ఆ 2 స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. 2 స్థానాలు మాత్రమే టీడీపీకి మిగిలి ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది సీనియర్ నేతలు కూడా కొంత భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళని నచ్చజెప్పైన టీడీపీ కూటమి ఏదైతే ఇప్పటికే బీజేపీ, జనసేన, ఇటు టీడీపీ 3 పార్టీలు కూటమిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసము ఇటు అమరావతి నిర్మించడంలో కావచ్చు, రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి అంశం కావచ్చు, వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు కీలకంగా మారుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ అంశాలపైన కూడా తన యొక్క ఏ అంశమైనా కానీ తను త్యాగం చేసైనా కానీ ఆ కూటమిని బతికించుకొని ముందు రాష్ట్ర అభివృద్ధి కోసమే వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే జనసేనకి ఒక రాజ్యసభ సీటు, అదేవిధంగా ఇటు బీజేపీకి కూడా ఒక రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు కనబడతాను. మిగిలిన 2 స్థానాలు ఇటు టీడీపీ సీనియర్ నేతలకు ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ సంబంధించిన వ్యక్తులను కూడా ఖరారు చేసినట్టు కూడా కనబడతా ఉంది. జనసేన నుండి కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఈ ఏవైతే ఉంటాయో రాష్ట్రాల్లో పదవులు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఏవైతే పదవులు ఉంటాయో అది వ్యక్తిగతంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ పార్టీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి. ఎవరైతే అభివృద్ధిలో పాల్పంచుకుంటారో వాళ్ళకి కీలక పదవులు ఇస్తాము అన్నట్టుగా ఇటు చంద్రబాబు నాయుడు అయితే చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ 2 పదవులు అయితే త్యాగం చేయాల్సిన పరిస్థితి ఇటు టీడీపీకి కూటమికి అయితే ఏర్పడినట్టు కూడా కనబడతాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలకు కూడా నచ్చ చెప్పి మరి ఆ 2 పదవులు అయితే బీజేపీకును జనసేనకి అయితే ఇస్తూ ఉన్నారు. కానీ కొంత సులభతరంగా అయితే కావట్లేదు. ఎందుకంటే సీనియర్ నేతలు కాబట్టి వాళ్ళందరినీ బుజ్జగించాలంటే చంద్రబాబు నాయుడు కొంత ఇబ్బందికరంగా అయినా కానీ ప్రజల యొక్క అభివృద్ధి కోసం అయితే ఇలాంటి త్యాగం చేయడానికి సిద్ధపడ్డట్టుగా తెలుస్తూ ఉంది.